దైవజనుని యొక్క ప్రాముఖ్యత గురించి మనం వినబోతా ఉన్నాం. దైవజనుడు అనగా బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, దైవజనుడు అంటే మ్యాన్ ఆఫ్ గాడ్. ఏం చెప్పండి? దైవజనుడు అంటే దేవుని చేత ప్రేరేపించబడి నడిపించేవాడు. ఎవరు చెప్పండి? మనిషే, మనిషి రూపమే. కానీ ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని యొక్క మనిషి అనగా దేవుని చేత పంపబడిన వాడే మ్యాన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు దేవుని చేత పంపబడిన వాడు ఏం చేయాలి? మనుషులకి చెప్పించాలనా? ఇందుకు ఈరోజు అదే దైవజనుని యొక్క గొప్పతనాన్ని ఈరోజు మనం వినబోతా ఉన్నాం. దేవుని చేత పంపబడిన దైవజనుడు అంటే ఎవరు, ఎలా ఉంటాడు అనే మాటలను మనం ఈరోజు చూడబోతా ఉన్నాం. దైవజనుడు అంటే ఏం చేస్తాడు చెప్పండి? దైవజనుడు అంటే దేవుడు తనకు ప్రేరేపించిన మాటలను బోధించడమే తన పని. కానీ ఇక్కడ ఒక మనిషి వచ్చాడు, దైవజనుడా అని అంటున్నాడు. దైవజనుడు అంటున్న మనిషికి ఏం చేయాలా? గౌరవంగా పిలిచాడు. ఇక్కడ చూడండి, పాయింట్ ఇదే. శపించడానికి కారణం ఏంటంటే పైన వచ్చంలో దైవజనుడు అంటున్నాడు, కానీ వచ్చామంటానంటే కిందికి దిగిరా, నిన్ను రాజు రమ్మని. దైవజనునికి ఎవరు ఆజ్ఞాపించినా కూడా నెక్స్ట్ వచ్చేది శాపమే. పాయింట్ అదే. ఇక్కడ ఒక దైవజనుడు దేవుని చేత పంపబడిన తర్వాత దైవజనుడు నీకు ఏమి చెప్తే అది చేయడమే నీ పని. నువ్వు ఎంత బలవంతుడైనా, నువ్వు ఎంత అధికారివైనా, ఎంత డబ్బున్ననువైనా, ఎంత ఫాలోయింగ్ నీకున్నా కూడా నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి లోబడి దేవుని చేత పంపబడిన సేవకునికి మాటకు లోబడితే నీకు దీవెనలే. ఏంటి సందర్భం ఇక్కడంటే, ఆహాబు కుమారుడైన అహజ్యా అనేవాడు రాజుగా ఉన్నాడు. ఆహాబు కుమారుడైన అహజ్యా అనే రాజుగా ఉండేవాడు పైన నుంచి కింద పడి గాయపరచబడ్డాడు, దెబ్బలు తగిలాయి. స్వస్థపరచబోవడానికి ఏమి చేయాలో తెలియక వాడు ఎక్కడికి వెళ్ళాలా? వాడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఇజ్రాయెల్ రాజుగా ఉంటున్నాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఇజ్రాయేలులకు దేవుడైన యెహోవా దగ్గరికి వెళ్ళి విచారించడం పోయి సైనికులను ఎక్కడ పంపించాడు? అరే నువ్వు అక్కడికి వెళ్ళి బయల్జోబు వద్దకు వెళ్ళి నా గురించి విచారించు. ఏమని విచారించాలంట? నాకు స్వస్థత కలుగుతుందా లేదా అని విచారించు. ఈరోజు నీవైనా నేనైనా నీ తండ్రి దేవుడైన యెహోవా అయితే నీకు కష్టం వస్తే, నష్టం వస్తే నువ్వు ఎవరి దగ్గరికి పోవాలా? ఎవరి దగ్గర విచారించాలా? ఎవరి దగ్గర ప్రార్థించాలా? ఎవరి దగ్గర మోకరించాలా? ఎవరి దగ్గర నువ్వు అడగాలంటే తండ్రి అయిన దేవుని దగ్గర అడగాల. కానీ ఈ మనిషి ఏం చేశాడంటే విగ్రహాల దగ్గరికి పంపించి అంటున్నాడు, అక్కడ పోయి అడుగుపో, నాకు బాగవుతుందా లేదా అని. పోతూ ఉంటే ఇందుకు ఎవరు ఎదురయ్యారంటే ఏలియా అనే దైవజనుడు ఎదురయ్యాడు. ఏలియా అనే దైవజనుడు ఎదురయ్యి అంటున్నాడు, అదే ఎక్కడికి వెళ్తున్నారా మీరు, దేనికి వెళ్తున్నారా అంటే వాళ్ళు అంటున్నారు. చూడండి 3వ వచనం ఇంకా బాగుంటుంది. అక్కడ యెహోవా దూత సెలవిచ్చెను, నీవు లేచి ఎదుర్కోపోయి వాళ్ళని ఎదుర్కో. వాళ్ళు చేయాల్సిన పేరు చేయాలి, వ్యతిరేకంగా చేస్తున్నారు. వాళ్ళు దేవుని దగ్గరికి రాకుండా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు, బొమ్మల దగ్గరికి వెళ్తున్నారు. వారికి పరిష్కారం కొరకు వాళ్ళకి ఎదురుగా పోయి చెప్పు. ఏమని చెప్పమంటున్నారు చూడండి అక్కడ. దేవుడున్నవాడు లేడనుకొని పోయి ఆ మాట అడుగు. దేవుడు లేడనుకుంటున్నారు మీరు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు మీరు? ఈరోజు సమస్య ఏంటంటే ప్రజలలో వాళ్ళే దేవుళ్ళు, వాళ్ళే బలవంతులు, వాళ్ళే జ్ఞానులు, కానీ ఎక్కడ ఉంటారు? అంతా చర్చిలోనే ఉంటారు. హల్లెలూయా. కానీ బైబిల్ అంటున్న మాట ఏమిటంటే దేవుడు ఉన్నాడని మీరు అనుకున్నట్లయితే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి, వాక్యం దగ్గరికి వెళ్ళాలా. వాక్యం ఏం చెప్తుందో వాక్యానుసారంగా చేయడమే దేవుని దగ్గరికి వెళ్ళడం. కానీ ఈరోజు కూడా అనేక మంది దేవుని దగ్గరికి ఎలా వెళ్ళకున్నారంటే వాళ్ళకు నచ్చినట్టు చేస్తూ, వాళ్ళకు మెచ్చినట్టు చేస్తూ దేవుని వాక్యానికి, దేవుని సేవకునికి విరోధంగా పంచడం బట్టి అనేకమైన కష్టాలను కొని తెచ్చుకుంటా ఉన్నారు. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడైతే వాళ్ళు చెప్పాడో ఏమంటున్నారు చూడండి, నాతో చెప్తున్నాడు, నీ అధికారి మంచం మీద నుంచి కిందికి దిగడో చచ్చిపోతాడని చెప్పు అన్నాడు. వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటా పోయి, అయ్యా ఒక దైవజనుడు వెళ్తూ ఉంటే మాకు ఎదురొచ్చాడు, ఆయన పేరు, ఈ పేరు చెప్పలే ముందుగానే, ఇటు జరిగిపోతుందంట అంటే అని అంటాడు. ఆయన ఎవరు ఎట్టుంటాడు చెప్పు అన్నాడు. చూడండి, రాజు వెంటనే తన తప్పును గ్రహించకుండా మళ్ళీ అడుగుతాడు, నీ దగ్గరికి వచ్చిన వాడు ఎలా ఉన్నాడు? వైట్ డ్రెస్ వేసుకున్నాడా? బైబిల్ పట్టుకున్నాడా? బ్యాగ్ తెలుసుకున్నాడా? ఆయన ఖచ్చితంగా గట్టిగా మాట. ఏం అవసరమా? నిజంగా నీకు హెచ్చరింపు వచ్చింది, నీ జాగ్రత్త పడాలని దైవజనుడు చెప్పాడు, నువ్వు సరి చేసుకోలేదా? వెంటనే మానవుని యొక్క నైజం అదే. వెంటనే తనను తాను గుర్తు చేసుకుంటాడు, తన బలాన్ని గుర్తు చేసుకుంటాడు, దేవుని మాటకు గౌరవమేడు. అంతేనా కాదు ఇక్కడ జరిగింది? నేను రాజును కదా,
అంత భయం లేకుండా నా గురించి మాట్లాడతాడా? ఎలా ఉన్నాడు చెప్పు, ఎలా ఉన్నాడు చెప్పు అంటే వాళ్ళు అంటున్నారు చూడండి, ఏమంటున్నాడు అక్కడ, వారు గొంగలి ధరించుకొని తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా, ఆ మనుషుడు తిప్షీయుడైన ఏలియా అని చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఆ మనిషికి తెలుసు ఎవరైనది కూడా. చూడండి, ఆ మనిషికి తెలుసు దైవజనుడని కూడా. అప్పుడు అంటున్నాడు, అరే ఆ మనిషి మామూలు మనిషి కాదురా, ఆ మనిషి ఎవరంటే తిప్షీయుడైన ఏలియా. హల్లెలూయా. అంటే ఏలియా దైవజనుడని ఎవరికి తెలుసు? ఆ రాజుకు తెలుసు. రాజుకు తెలిసిన తర్వాత ఏం చేయాలా? దైవజనుని మాటకు లోబడాలా. లోబడినారా? ఈరోజు ఎందుకు దైవజనుని మాట మనం వినాలంటే, దైవజనుడు ఎవరి చేత పంపబడతాడంటే దేవుని చేత పంపబడతాడు. చూడండి మాట, మొదటి రాజులు 13:1. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి బేతేలునకు వచ్చాను. చూడండి, దైవజనుడు అంటే ఎవరి చేత సెలవు పొంది వస్తాడు? దేవుని చేత సెలవు పొంది వస్తాడు. బేతేలు అంటే ఏంటి? బేతేలు అనగా దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరంలో దైవజనుడు ఉన్నాడు అంటే ఆ దైవజనుడు ఎవరి చేత పంపబడతాడు? దేవుని చేత పంపబడతాడు. కాబట్టి ఇక్కడ దైవజనుడు నిలబడినప్పుడు అక్కడ ఎవరు ఉన్నా కూడా దేవుని సేవకుడని భయపడి తన నోటి నుంచి వచ్చే మాటకు లోబడితే దీవెనలే. హల్లెలూయా. అతనికి అవకాశం ఉన్నింది. ఏలియా వచ్చి మాట్లాడయ్యా అని చెప్పి ఉన్నింటే, లోబడి ఉన్నింటే స్వస్థత వచ్చేదేమో. ఎవరు ఈయనకి ఎట్ట తెలుసు అంటే, వాళ్ళ నాన్న గురించి చూశాడు. యెజబేలుకు తెలుసు. ఏలియా అనేవాడు ఒకసారి 3.5 సంవత్సరము వర్షము రాకుండా, వర్షించకుండా ఆగినప్పుడు వర్షం ఆగిపోయింది. ఏలియా వాళ్ళ తల్లి ఛాలెంజ్ చేసింది. ఎవరు? 400 మంది బయలు ప్రవక్తలను ఛాలెంజ్ చేసిన ఏలియా వారందరూ ఒకే రోజు హతం చేశాడు. ఇవన్నీ ఎవరు చూశారు? కుమారుడైన అహజ్యా చూస్తూనే ఉన్నాడు. అంత గొప్ప కార్యాలు దేవుని సేవకుని ద్వారా జరుగుతూ ఉన్నప్పుడు అదే దైవ సేవకునికి ఎదురైతే ఏం చేయాలి? నువ్వు లోబడాలా వద్దా? అక్కడ ఎందుకు లోబడకూడడానికి కారణం ఏమిటంటే తన బలము, తన జ్ఞానము, తన రాజరికము, తన ఫాలోయింగు అవన్నీ దేవుని ముందర పనిచేయవు. హల్లెలూయా. బిల్లీ గ్రహము అమెరికాలో వచ్చాయా, నువ్వు ఇంత ప్రెసిడెంట్ కదా, నువ్వు ఇంత పాస్టర్గా ఉన్నావు కదా, నీవు వచ్చి ఎలక్షన్ నిలబడితే నువ్వు గెలుస్తావు కదా, ఎలక్షన్లకు నువ్వు నిలబడితే గెలుస్తావు కదా, మేమందరం నీకే ఓటేస్తాం కదా అంటే అన్నాడంట. నీవు ప్రెసిడెంట్ ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? నా దగ్గరికి వచ్చావు, దైవజనుడి దగ్గరికి వచ్చావు. నీకన్నా గొప్ప పోస్ట్ నాది. అలాంటిది ఈ పోస్ట్ తగ్గించుకొని నేను ప్రెసిడెంట్గా రావాలా? అమెరికా ప్రెసిడెంట్ అంటే అన్ని రాజ్యాలకు, అన్ని దేశాలకు రాజు. ఆ రాజు ఎవరి దగ్గరికి వచ్చాడు? దైవజనుడి దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? బిల్లీ గ్రహం దగ్గరికి వచ్చాడు. బిల్లీ గ్రహం అంటున్నాడు, నాకు ఈ రాజరికం కాదు కావాల్సింది, రాజులకు రారాజు అయిన యేసయ్యకి సేవకునిగా నేను ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సేవకుని నువ్వు ఆదరిస్తావో, ఎప్పుడైతే దేవుని సేవకుని హానర్ చేస్తావో, ఎప్పుడైతే దేవుని సేవకుడు చెప్పిన మాటకు లోబడతావో, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. మీరు వారు చప్పట్లు కొట్టండి. ఈ మనిషి చెప్పినప్పుడు వాడు అన్నాడు, అరే ఒక పని చేయండి రా, ఆ దైవజనుడు ఎక్కడ కర్మేలు కొండపైన ఉంటాడు, మీరు 50 మంది పోండి. అతను దైవజనుడే. 50 మంది వెళ్ళి అతని దగ్గర పోయి నేను పిలుచుకురాబడినాడు. నెక్స్ట్ మళ్ళీ తప్పు చేస్తుంది, తన బలాన్ని సేవ దైవజనుడు చూపించాలనుకున్నాడు. దైవజనుడు ఏం చేయడంలే, దైవజనుడు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు. వచ్చి అంటున్నాడు చూడండి అక్కడ, దైవజనుడా నిన్ను రాజు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు, దిగిరా అన్నాడు. వెంటనే దైవజనుడు స్పందించిందని చెప్పండి, నేను దైవజనుడనైతే. అది పాయింట్ అక్కడ. నువ్వు దైవజనుడు ఒప్పుకుంటున్నావే, దైవజనుడు ఒప్పుకుంటున్నా, నీవు నన్ను ఎలా పిలిచాలా? వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలు తండ్రి, అవన్నీ పిలిచడంలే, అనమనలే. సేవకుడని గౌరవించు చాలు. ఎందుకంటే నేను ఎవరి చేత పంపబడ్డా? నీ చేత రాలా, నేను నీ బలం చేత రాలా, ఆయన నిలబెడితే నిలబడ్డా. హల్లెలూయా. నువ్వు దైవజనుడు అని చెప్పి మళ్ళా నాకు ఆజ్ఞాపిస్తున్నావు. కాబట్టి ఒకవేళ నేను దైవజనుడు అయితే ఇప్పుడు అగ్ని దిగి వచ్చి మిమ్మల్ని 50 మందిని కాల్చివేయునుగాక అన్నాడంతే. ఏమైంది చెప్పండి.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, దైవజనుని యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాను. అందుకే చెప్తున్నాను, సేవకుడు మామూలు మనిషి కాదండి. నీ డబ్బు, నీ బలము, నీ జ్ఞానము దానితో ఏది సాటి కాదు. ఎందుకంటే సేవకుడు ఎప్పుడు మోకాలని సంఘం కొరకు, సేవకుల కొరకు, విశ్వాసుల కొరకు కన్నీరు గారుస్తాడు. ఒకవేళ నీకు డబ్బే ఉండొచ్చేమో, ఒకవేళ నీకు బలమే ఉండొచ్చేమో, ఒకవేళ నీకు జ్ఞానమే ఉండొచ్చేమో, అనేకమైన ఫాలోయింగ్ ఉండొచ్చేమో, కానీ సేవకుని నోటు నుంచి వచ్చే మాట చాలా అగ్గి వంటిది. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, నా సేవకుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట నేను రూఢిపరుస్తా. అంటే అనొచ్చు మీరు, ఏంటి పాస్టర్ అందరు సేవకులే కదా, కొంతమంది సేవకులు తినేస్తారు కదా, కొంతమంది సేవకులు మోసం చేస్తారు కదా. సేవకుని గొప్పతనాన్ని చూశారు, సేవకుని పరిశుద్ధతను చూశారు, సేవకునికి భయభక్తులు చూశారు, అయినా కూడా డామినేట్ చేస్తాం. ఏయ్ రా, ఏయ్ పో అనొచ్చా? దేవుని కార్యాలు తనలో చూసినప్పుడు, దేవుని కార్యాలు తన ద్వారా జరుగుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అతన్ని కాదు గౌరవించాల్సిందే, దేవునిని బట్టి తనను గౌరవించాలి. అయ్యో ఈయన మామూలు మనిషి కాదు, దేవుని చేత బహుబలముగా వాడబడుతున్నవాడు. హల్లెలూయా. అలాంటి దైవజనుడిని మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనే ఇంగితం లేకుండా ఎప్పుడైతే ప్రవర్తిస్తారో, ఈ దైవజను డౌట్ వచ్చింది, నిజంగానే దైవజనుడేనా? ఒకవేళ నేను దైవజనుడు అయితే నీకు ఇప్పుడే అగ్ని వచ్చి కాల్చివేయను గాక అన్నాడు. జరిగిందా లేదా? ఇప్పుడు నెక్స్ట్ టైం ఆ రాజు భయపడంలో వద్దా? చెప్పండి, రాజు భయపడంలో వద్దా? మళ్ళీ రెండోసారి 50 మందిని పంపిస్తాడు. అరే మీరు వెళ్ళి కొండ మీద ఉంటాడు, మీరు పోయి పిలుచుకురండి. దేవుడు 1-2 సార్లు ఎవరికైనా అవకాశాలు ఇస్తాడు. మొండిగా నా ఇష్టం నేను చేస్తానంటే ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడైతే, చెప్పండి, చూస్తూ ఊరుకుండే దేవుడైతే కాదు. బట్ ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడయ్యా, నేను తప్పు చేశాను ఆయన, అయ్యా నీకు వాక్యానికి విరోధంగా పని చేశానయ్యా, నీ సేవకుని అలా మాట్లాడవలసింది కాదయ్యా అని కానీ రాజు ఒప్పుకోనంటే తనకు స్వస్థత వచ్చేదేమో. మళ్ళా పంపించాడు. వాళ్ళు కూడా ఏం చేశారు చూడండి, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా 11వ వచనం, మరలా రాజు 50 మందిని అధిపతి అయిన మరి ఒక్కనిని వారి 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి కూడా ఏమంటాడు, దైవజనుడా త్వరగా దిగి రమ్మని రాజు ఏం చేస్తున్నాడంట, పిలుస్తున్నాడనలా ఏమంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఆజ్ఞ అంటే కమాండ్. నేను అదే అంటున్నాను, సేవకుని ఎవరు కమాండ్ చేసినా సేవకుడు ఏం చేయడు. సేవకుడు మౌనంగానే ప్రార్థిస్తున్నాడు, ఆయన వాడిని క్షమించు, వాడు తెలియక చేశారు అని. కానీ తన చేత పంపబడిన తండ్రి అనే దేవుడు ఉన్నాడే, ఆయన మౌనముగా ఉండే దేవుడు కాదు. మనకి ఎన్నైనా ఉండొచ్చండి. అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎందుకు వచ్చాం దేవుని సన్నిధికి? ఎందుకు వచ్చాం చెప్పండి? తన మాటలు తన సేవకుని ద్వారా మనతో మాట్లాడతాడని వినడానికి వచ్చాం, అవునా కదా? అలాంటి నీవు నీ మంచి కోరి నీ తప్పిదాలను హెచ్చరిస్తున్న సేవకునికి నువ్వు లోబడితే దీవెన ఉంటుంది, కానీ నువ్వు విధేయత చూపుకుని వ్యతిరేకిస్తే ఏమొస్తుంది నీకు? దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. రెండవన్నీ కూడా ఇవన్నీ ఒక అధిపతి చూస్తూ ఉన్నాడు. ఈ రాజుకైతే మనసు మారలా. అక్కడ ఉన్న వారికి మళ్ళా ఇంకొక అధిపతికి నెక్స్ట్ నా డ్యూటీనే, నెక్స్ట్ నన్ను కూడా పంపిస్తాడు, నేను పోవాల్సిందే. కానీ ముందుగానే ప్రిపేర్ అయ్యి నేను పోతే మాత్రం ఏం చేయాలా? ఇక్కడ 50 మంది మళ్ళీ చచ్చిపోయారు. మళ్ళీ రాజు పిలిచారు, రే నువ్వుట్రా, నువ్వు పోయి పిలుచుకురాపరంటే వాడు రావడం మనం ఎలా వచ్చాడో తెలుసా? దైవజనుడు తెలుసు, దైవజనుడి శక్తి తెలుసు, దైవజనుడి ప్రేమ తెలుసు, దైవజనుడి యొక్క గొప్పతనం తెలుసు, అన్నీ చూశాడు. కాబట్టి ఆ దైవజనుడి దగ్గర విధేయతగా వెళ్ళాడు, మౌనంగా వెళ్ళాడు, గౌరవంగా వెళ్ళాడు. ఏమంటున్నాడు? దైవజనుడా దయచేసి అన్నాడా, ఆజ్ఞాపించన్నాడా? ఈరోజు అలాంటి దీనత్వం, అలాంటి తగ్గింపు, అలాంటి దేవునిని గౌరవించే మాటలు నీ నోటు వస్తే నువ్వు దీవించబడతావు, అభివృద్ధి చెందుతావు. అంతేగాని నీ బలము నీ జ్ఞానము దేవుని ముందర ఎందుకు పని చేయవో? పని చేస్తాయా? అందుకే అంటాడు, బైబిల్ అంటాడు, మీరు నా మందిరంలోకి వచ్చేటప్పుడు ఒకవేళ నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అర్థం ఏంటి? నిన్ను నువ్వు మర్చిపో నా ముందర, నిన్ను నువ్వు నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని మర్చిపో. నా ముందర నువ్వు ఎలా రావాలంటే ఏమీ లేనని మాదిరిగా వచ్చి నువ్వు నా ముందర ఉండాలా. మనం ఆ జయం. దేవుని సన్నిధి అనే భయం ఉండదు, దేవుని వాక్యం అనే భయం ఉండదు. ఎంతసేపు నేను, నాది, నేను. దేవుడు ఎప్పుడు అలాంటి స్వభావాన్ని నచ్చడు. దేవుడు అలాంటి స్వభావం దగ్గర అసలు అక్కడ ఉండడండి. దేవుడు ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉండడు. ఉంటాడా? అసలు ఆ గౌరవమే లేదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఎందుకు ఉంటుంది అక్కడ? ఇంకొక మాట చెప్తాను, ఎందుకు ఉండదంటే కూడా చెప్తాను. దేవుని మందిరం మామూలుది కాదండి. ఈ మందిరమైనా కూడా దేవుని పరిశుద్ధాత్మ కార్యాలు ఎప్పుడు జరుగుతాయంటే
రెండో దినవృత్తాంతములు 30:8 ఉంటుంది. దేవుని యొక్క మందిరం విశిష్టత అక్కడ చూడండి. 2వ దినవృత్తాంతములు 30:8 మీ పితరుల వలె మీరు అవిధేయులు కాకుండా యెహోవాకు లోబడి, అది యెహోవాకు లోబడాలంట. లోబడి ఏం చేయమంటాడు? శాశ్వతముగా పరిశుద్ధపరిచిన. అది దేవుని యొక్క మందిరం ఏమిటంటే శాశ్వతముగా ఆయన పరిశుద్ధపరిచాడు. అలాంటి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నిలబడి, అలాంటి పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉండి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు దైవజనుని ముందర? నువ్వు ఎలాంటి మాటల చేత దైవజనుని ఎదుర్కొంటున్నావు? ఆ దైవజనుడు ఏమీ మాట్లాడకపోవచ్చేమో, కానీ తన్ను పంపిన దేవుడు చూస్తూ ఉంటాడు. బిడ్డ, ఎన్ని మాటలను మాట్లాడుతున్నావు? అవునా కదా? అవునా కదా? అందుకనే ప్రసంగి అంటాడు, ప్రసంగిలో ఉంది మాట 5:2 ప్రసంగి 5:2 ఆయన సన్నిధిలోకి మీరు వచ్చాడు, మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తూ 2వ వచనంకి వచ్చామంటాడు. చూడండి అక్కడ, నువ్వు దేవుని సన్నిధిని అనాలోచనగా ఏదైనా పలుకుటకు, అది దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఇష్టానుసారం మాట్లాడడానికి ప్రయత్నం చేయొద్దు. కొంతమందికి భయం లేకుండా మాట్లాడతారు. నన్ను అడిగేవాళ్ళు లేడు, నన్ను ఎవడు ప్రశ్నించేవాళ్ళు లేడు అని మాట్లాడతారు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నేను దైవజనుడనైతే అగ్ని మీ మీదికి దిగి వచ్చి మిమ్మల్ని దహించును గాక అంటే జరిగిందా లేదా? మరి దైవజనుడు కొంతమంది ఇప్పుడు మాట్లాడరు, ఎందుకంటే ప్రేమ ఎక్కువ. దేవుడు చెప్పింది ప్రేమ చూపించాడు, మంచి ప్రేమ. వాళ్ళ గురించి ఏం చేయాలా? ప్రార్థనే చేయాలా. కానీ వాళ్ళు గ్రహించగలిగి రియలైజ్ అయితే దీవించబడతారు. కానీ చూసావా నాదే జరిగింది, చూసావా నేనే గొప్ప అనుకుంటే ఎప్పటికైనా దాని మూల్యమైతే గద్దిస్తే అప్పుడే గుంతలు తవ్వుతారు. గద్దిస్తే ఏం చేస్తారు చెప్పండి? గద్దిస్తే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు కాకపోతే ఇంకొకడు వస్తాడు, భజన చేస్తాడు, నీ పొగుడుతాడు, డబ్బులు తింటాడు, జోబులు ఖాళీ చేస్తాడు. అబ్బా భలే ఉంది వాక్యం అంటారు. అందుకే అంటాడు, జనులు హితబోధను సహించక దురద చెవులు గలవారై. అది దురద చెవులు అంటే ఏంటి తెలుసా? నా గురించి చెప్తున్నాడు, భలే చెప్తున్నాడు. ఇది దురద చెవులు, భలే ఉంది వాళ్ళకి. కానీ పరలోక రాజ్యం చేరుస్తుందా? వాక్యము చేర్చదు. గద్దించేవాడే ఆ గద్దింపుకు నువ్వు లోబడితే దీవించబడతావు. హల్లెలూయా. కానీ కొంతమంది గద్దింపు ఇష్టంలే. ఎంతసేపు వారినే పొగడాలా, ఎంతసేపు వారు తప్పిదాలు చూపించినామా, పనులు కొరకడం, ఉరివి చూడమే. అలాంటి చోట పరిశుద్ధాత్ముడు ఉంటాడా? చెప్పండి, ఉంటాడా? 100% అంటాడు, నేను బయట ఉన్నాను ఆయన, నీ మందిరంలో లేనయ్యా. ఎందుకంటే నీవు నన్ను నా సేవకునికి ఇవ్వాల్సిన గౌరవము ఇవ్వడంలే. నువ్వు ఎంత ఇచ్చేమి లాభం, నువ్వేం చేసి ఏమి లాభం, నువ్వు ఎన్ని చేసి ఏమి లాభము, నేను చెప్పినట్టుగా నీవు లేవు. అందుకని అంటాడు 2 తిమోతి 3:16-17 దైవజనుడా నువ్వు సన్నద్ధుడవై. చదవండి అన్నమాట. ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు. ఈ వాక్యం ఎలా వచ్చిందంట? దైవ ఆవేశం వల్ల వచ్చిన లేఖనాలు ఇవి. మనిషి ప్రేరేపిస్తే రాని వాక్యాలు ఇవి. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తే వచ్చిన వాక్యాలు. ఈ వాక్యాన్ని శరీరంతో బోధించకూడదు, కానీ ఆత్మచేత బోధించు. ఎలా బోధించాలి? ఖండించేది, గద్దించేది, వారికి హెచ్చరించేది చెయ్యి. అది వారికి మంచిది. కానీ నువ్వు కానీ అలా చేయకుండా ఉంటే అది నీకు ప్రమాదం అని తన కుమారుడైన తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకండి, నువ్వు మొబ్బుగుంది, నీ ప్రక్కన గుంత ఉంది, నీకు కనపడి నేను చూసినప్పుడు నువ్వు గుంతలో పోతావో లేదా ఆయన చూసుకుంటాను అని నేను స్లోగా జాగ్రత్తగా పోన్నాను అనుకో, నువ్వు అలర్ట్ అవుతావా? గద్దించడం అంటే రే పోద్దు అని గట్టిగా అంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది నీకు? ఏందో తప్పు జరుగుతుంది, పక్కకు జరుగుతావు లేదా? బైబిల్ కూడా గద్దించడం అంటే అదే. జాగ్రత్త సహోదరుడా, ఇది తప్పు, నువ్వు మార్చుకో అంటే అది నీ మేలు కొరక, నీకు హాని కొరక? ఇట్లా ఒకడున్నాడు బైబిల్లో. ఎలీషాడు కూర్చొని ఉంటే, ఎలీషా నేను ఆ రాజైన అధికారి పిలుస్తా ఉన్నాడు రా అంటే, వాడు కుష్ఠరోగి. అక్కడి నుంచి ఎలీషా రాకుండా అంటాడు, నువ్వు వెళ్ళి ఆ కోనేట్లో 7 సార్లు మునుగన్నాడు. వాడు అంటాడు, ఏమయ్యా నీకు ఎట్ట కనపడుతున్నావు, నువ్వు వచ్చి నా మీద చేయి ఆడిస్తావేమో, నాకు స్వస్థత ఇస్తాను అనుకున్నా, నువ్వు అక్కడే కూర్చొని పొయ్యి 7 సార్లు మునగమంటావా అని. వాడు మునక్కుండా ఏం చేశాడు? వెనక్కి తిరిగిపోతే గర్వం లోబడం తత్వం. ఇది హెచ్చరించిన దైవజనుడు చెప్పిన మాటకు లోబడితే దీవించబడతాను గ్రహింపు పక్కకు పోయి
వారి స్థాయిని చూసుకొని దైవజనుడు లెక్క లేకుండా మాట్లాడాడు. వెంటనే పోతా ఉంటే వాళ్ళలో ఒకడు వచ్చి, అయ్యా ఆ దైవజనుడు నేనేమన్నా డబ్బులు అడిగినాడా? ఆ దైవజనుడు నిన్నేమన్నా అడిగాడా? ఆయన నీ మేలు కోరినాడు కదా, ఆయనను గద్దించింది దేనికి? అలా చేస్తే దీవించబడుతోని నీ మేలు కోరినాడు కదా అన్నాడు. అప్పుడు ఇతనికి కళ్ళు తెరవబడి, అంతవరకు కళ్ళు తెరవబడలే. కొంతమందికి మొటిక్కాయలు పడేంతవరకు, కొంతమంది శిక్ష పడేంతవరకు ఆ భయం రాదు. నేను గొప్ప, నేను బలం అది రాకుండా ఉండాలనే సేవకుడు ముందుగానే హెచ్చరిస్తాడు. జాగ్రత్త, రానున్న దినాలు చాలా ప్రమాదకరమైనవి, జాగ్రత్త పడని చెప్పడమే సేవకునికి డ్యూటీ. లోపడరు కొంతమంది, మొట్టిక్కాయబడి దాని టేస్ట్ చూసినాక అయ్యో ఎంత తప్పు జరిగిపోయిందో. మంచిదంటారా? దేవుడు నీకు సేవకుని ఇచ్చాడంటే నీ అంత ధన్యులు ఇంకొకరు లేరు. దేవుడు నిన్ను హెచ్చరించి గద్దించి సేవకుని ముందర పెట్టాడంటే నీ అంత ధన్యుడు ఇంకొకరు లేడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. వెంటనే తిరిగి ఆ నీళ్ళల్లోకి పోయి మునిగాడు. మునిగిన తర్వాత ఏమైంది? అప్పుడు అంటాడు, ఏమంటున్నాడు చూడండి, ఆ మాట ఎంత బలం ఉంటుంది అంటాడు. ఏమంటాడంటే అక్కడ ఎలా అంటాడంటే చూడండి, 5వ అధ్యాయము 2 రాజులు 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అప్పుడు తన పరిచారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎప్పుడు తెలిసింది? దైవజనుడు ఏమి చెప్పాడో అది చేసిన తర్వాత తెలుసుకున్నాడు, దేవుడు ఒక్కడే అని.